చాలా మంది వచ్చారు కదా, అనుకున్న దానికంటే దర్శనం బాగా అయింది. అవునక్క. కానీ చిట్టియే మిస్ అయింది. అక్క బుజ్జి కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి, తొందరగా ఆమ్లెట్ చేయండి. నీ బుచ్చి కడుపులా ఎలుకలే తిరుగుతున్నాయి, నా కడుపులో అయితే ఏకంగా 10 కుక్కలు తిరుగుతున్నాయి. బాగా ఆకలి అవుతుంది. 10 నిమిషాలు నువ్వు ఫ్రెష్గా మేము వంట చేస్తాం. సరే. అబ్బా, నడిచి నడిచి కాళ్ళని పోతాయి. నేనైతే చేసే పూసుకుంటున్నాను. చిట్టి ఎగ్జామ్ రాస్తుంది. ఎంత టెన్షన్ పడుతుందో ఏమో పాపం. 7 దాకా అయిందో ఏమో దాని పరీక్ష. అది క్వశ్చన్ తిప్పి తిప్పి ఆన్సర్ రాస్తుంది, దానికోసం ఇంకా టెన్షన్ పడుతున్నావా? అదేంటి గంత మాటలు? అది చదువుల తల్లి సరస్వతి తెలుసా? అబ్బా మరి అంత లేదు. అది రాత్రి తెల్లందాకా పొద్దున్న దాకా కష్టపడి చదివితే నేను ఛాయ్ కూడా పెట్టించిన దానికి. అది బుక్కులల్లో ఫోన్ పెట్టి చాటింగ్ చేస్తే దానికోసం కష్టపడి ఇంకా ఛాయ్ కూడా పెట్టించినోలే. ఎంత మాట అంటావేంది? రోజు చూసేది నేను, దాని పక్కన ఉండేది నేను, నువ్వు కాదు కదా. అంటే అది చదవది, ఏం చేయదు, ఫోన్లు బాగా మాట్లాడుతుంది. నువ్వు ఇంకా బిల్డప్ ఇస్తున్నావు చదువుతుంది అని. అయ్యో, మరి ఇప్పుడు పరీక్షలు ఏం రాస్తుంది? అదే చెప్పినా కదా, క్వశ్చన్ తిప్పి తిప్పి ఆన్సర్లో రాసి వస్తుంది అంతే. మార్కులు ఎంత రాలే? ఎందుకు నవ్వుతున్నావే? అయ్యో ఒక్క మట్టి బుర్ర లేదు ఇది, ఇంతేమైనా చదువుకోవడానికి ఏమైనా తెలిసేది. ఏం చేయమంటావే, మన అమ్మ నాన్నను చదివిపియలే. అందుకే కదా నేను కష్టపడి మీ ఇద్దరిని మంచిగా చదివించి మంచి మంచి జాబ్ రావాలని ఎంతో కష్టపడుతున్నావు. నువ్వు ఇంత కష్టపడుతున్నావు. చిట్టి అక్కడ ఏం చేస్తుందో తెలుసా నీకు? నైట్ పూట చాటింగ్ చేస్తుంది, ఫోన్ మాట్లాడుతుంది, ఇంకా జాబ్ కొడుతుందా? నువ్వు ఇంకా మంచిగా చదివిస్తున్నా అని చెప్తున్నావు. కొట్టది, జాబ్ కొట్టది, చెయ్యది, దేనికి పనికిరాదు. అది భయపెట్టి నన్ను అది ఫోన్ మాట్లాడడానికే సరిపోతుంది, జాబ్ కొట్టాలని చెప్తున్నా కదా నేను. ఏమో పోయే, ఆకలి అవుతుందన్నావు కదా, నీకేమన్నా ఉన్నాయేమో తీసుకొస్తా. రింగులు తింటావా? తీసుకురాపో. సరే. ఇదేమో గిట్లా పెట్టేదేమో ఏం చెప్తారా చెప్తా వచ్చాక. అక్క అక్క అక్క, ఏమైంది అక్క? అక్క 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 లేవు, హాస్పిటల్ వచ్చింది. వస్తున్నా. అమ్మా మీకు ఏమవుతుంది? మా అక్క సార్. కంగ్రాచులేషన్. ఎందుకు సార్? ప్రెగ్నెంట్ పాజిటివ్ ఉంది. ప్రెగ్నెంటా? అయ్యో అక్క, ఏమైంది అక్క? మన అక్క నీళ్ళు పోసుకుందే. మంచి గుర్తు చేసినవే, నీ కూడా నీళ్ళు పోసుకుంటా. వస్తే అది చెప్పేది ఏంది, నీకు అర్థమైంది ఏంది? నువ్వు ఆపే. అదే నీ అక్క నీళ్ళు పోసుకుంది కదా, నేను కూడా నీళ్ళు పోసుకుంటా. ఒప్పిస్తుందనా? అదేం చెప్తుంది, నీకేం అర్థమవుతుంది? అక్క ప్రెగ్నెంట్ తెప్పించుతాను, నువ్వైతే మరి ప్రెగ్నెంట్ చెప్పు. చిచ్చి, అయినా ఎవరు అబ్బాయి? అది బయట ఒక సౌండ్ వస్తుంది, వినండి. పాత ఇన్ప సామాన్ రేకుల్ డబ్బాల్ నవే ఉన్నావా? గిన్నెలో గిలాసాలు ప్యాకెట్లు కొంటాం. ఈ అబ్బాయి గులగుల పాడుగాను. నవే ఇన్ప సామాన్ పాతయి కొన్నాయి అమ్మినాయి.
ఇనుప సామాన్ కొంటాం. ఏముంది పాతిమ సామాన్ కొనుక్కున్నట్టు వచ్చిండు. అట్లా అనకే. ఏంటంటే అట్లా తనే నా బేబీ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బేబీయా వాడా చిచ్చి అట్లా అనకండి. వాడే కనుక మనం బాగా అయితే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఆ కుర్చీని మాట్లాడేసి